ఏంటి అల్లగొన్నారేంటి? డోక్రాల్లో డబ్బులు పడ్డాయంటే మొక్క వెలిగిపోతూ ఉంటాయి. బైబిల్ ఏం చెప్తుందంటే ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం. ప్రజలందరికీ అనండి. ఇప్పుడు డోక్రా టీంలు ఉంటాయి. ఒక డోక్రా గ్రూప్కి డబ్బులు పడ్డాయి అనుకో, వాళ్ళు మాత్రమే సంతోషిస్తారు, మిగతా వాళ్ళు ముఖం మాడిపోద్ది. మాకు ఇంకా పడలేదు అని చెప్పి. రుణమాఫీ అయింది అనుకోండి, ఎవరికైతే రుణమాఫీ అవుతుందో చెప్పలా వాళ్ళకి హ్యాపీ ఉంటుంది. అవునా కదా? ఆ రుణమాఫీ అయిందో లేదో తెలియదు, కానీ ఒకవేళ అయితే ఎవరికి సంతోషం ఉంటుంది? మీ అమ్మ నీకు సెల్ ఫోన్ కొన్నది అనుకో, నీ ఇంట్లో నీకు ఆనందం ఉంటుంది. మీ ఇంట్లో బిర్యానీ వండుగారు అనుకో, నీ ఇంటికి సంతోషం ఉంటుంది, పక్కింటికో స్మెల్ మాత్రమే వెళ్తుంది. బైబిల్ ఏం చెప్తుంది? ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం. యేసు క్రీస్తు పుట్టడం వల్ల ప్రజలందరికీ, ఓన్లీ ఇక్కడ ఉన్న క్రైస్తవులకు మాత్రమే కాదు, ఈ ఊరు జనాంగానికి, ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి, ఈ ప్రపంచానికి అందరికీ శుభం. ఏం తెలుసా? యేసు పుట్టడం వల్ల. హల్లెలూయా! చాలా బిగ్గరగా కొడాలా. ఇది గుడ్ న్యూస్. మీ సబ్బవరంలో ఒక బ్యాంక్ వచ్చింది అనుకోండి, సబ్బవరం ప్రజలకి హ్యాపీ ఉంటుంది, పెందుర్తి వాళ్ళకి హ్యాపీ ఉండదు. ఈ ఊరిలోని ఒక హాస్పిటల్, పెద్ద హాస్పిటల్ నుంచి వచ్చింది అనుకోండి, ఈ అడ్డూరు ప్రజలకి హ్యాపీ ఉంటుంది, ఉన్న ఊరికి హ్యాపీ ఉండదు. అవునా కదా? ఏ ఊరికి ఏ లాభాలు వస్తే వాళ్ళకి మాత్రమే ఆనందం. కానీ యేసు క్రీస్తు పుట్టడం వల్ల ఎవరికి ఆనందం, ఎవరికి సంతోషం అంటే ప్రజలందరికీ. అందరూ కూడా, ప్రతి ఒక్కడు కూడా పాపంలోనే పుట్టాడు, పాపం చేస్తూ ఉన్నాడు, నీతిమంతుడు ఒక్కడు లేడు. ఎవడైనా ఉన్నాడో గుండె మీద చేయడం చెప్పగలరా? నేనే తప్పు చేయలేదండి, పుట్టినప్పటి నుండి ఏ పాపం చేయలేదండి చెప్పగలవా? నువ్వు పాపి కాబట్టి, నీ పాపానికి విరుడు కావాలి కాబట్టి యేసు క్రీస్తు 2025 సంవత్సరాల కిందట నీ గురించి, నా గురించి ప్రాణం పెట్టడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. ఇట్ ఈస్ ద గుడ్ న్యూస్. ఇదే శుభవర్తమానం. నీ గురించి కూడా యేసు క్రీస్తు పుట్టాడు. హల్లెలూయా! ఈ గ్లాస్ ఎందుకని పెడతారు? ఓన్లీ అడ్డూరు ప్రజలు మాత్రమే వాడడానిక? భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా గ్లాస్ వాడచ్చు. పెన్ ఎందుకని పెట్టారు? ప్రతి ఒక్కడు కూడా పెన్ వాడుకోవచ్చు. ఫ్యాన్ ఎందుకు కనిపెట్టారు? ప్రతి ఒక్కడు కూడా ఫ్యాన్ వాడుకోవచ్చు. ఫ్రిడ్జ్ ఎందుకు కనిపెట్టారు? ప్రతి ఒక్కరు కూడా ఫ్రిడ్జ్ వాడుకోవచ్చు. ప్రతి దేన్ని కనిపెడుతున్నారు? ప్రజలందరి గురించి. యేసుక్రీస్తు మానవుల దేవుడు, మాత్రమే దేవుడు భ్రమలో పడుతున్నావు. అమెరికా దేవుడు అనేసి అజ్ఞాన బతుకుతున్నావు. యేసుక్రీస్తు అందరికీ దేవుడు.